యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా భారీ అంచనాలను పెంచుతూ ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక హిందీ మీడియాలోనూ దేవరా గురించి ప్రధానంగా చర్చించే విధంగా పబ్లిసిటీ చేశారు. తాజాగా ఆలియా భట్, కరణ్ జోహార్లతో ఎన్టీఆర్ చేసిన చిట్ చాట్ వీడియో విడుదల చేయడం జరిగింది. ఇక ఆ చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను ఎన్టీఆర్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా దేవరా సినిమాను ఎందుకు 2 పార్టులుగా రూపొందించాల్సి వచ్చింది, మొదట సింగిల్ పార్ట్ అనుకున్న సినిమా కాస్త షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఎందుకు 2 పార్టులుగా మారిందనే విషయాలను ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే ఎన్టీఆర్ తో తాను రూపొందిస్తున్న దేవరా సినిమాను 2 పార్టులుగా విభజిస్తున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఇక ఆయన సినిమా కథను సింగిల్ పార్ట్ లో చెప్పడం సాధ్యం కావడం లేదని, అందుకే 2 పార్టులుగా తీసుకువస్తే పూర్తి కథకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో దేవరా 2 పార్టుల గురించి మాట్లాడుతూ ఇక ఆ పాత్రలన్నిటినీ పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పాను. ఆయన చాలా పాత్రలను ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ నిడివితో డెవలప్ చేయడం జరిగింది. ఆ పాత్రలన్నిటినీ పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పాను. ఆయన చాలా పాత్రలను ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ నిడివితో డెవలప్ చేయడం జరిగింది. ఇక ఆ పాత్రలతో స్క్రిప్ట్ ను రెడీ చేసి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారికి ఇస్తే మొదటి పార్ట్ పూర్తి అవ్వకముందే 5 గంటల నిడివి దాటిందని చెప్పారు. దాంతో మేము ఈ సినిమాను సింగిల్ పార్ట్ లో తీసుకువస్తే అన్యాయం జరుగుతుందని అనుకున్నాము. అందుకే 2 పార్టులుగా సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇక 2 పార్టుల్లోనూ మంచి కథ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా పాత్రలు వస్తూ ఉంటాయి. ప్రతి సన్నివేశంను అద్భుతంగా శివ గారు రూపొందించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇక దేవరా సినిమా మొదటి పార్ట్ హిట్ టాక్ దక్కించుకుంటే ఆలస్యం లేకుండా వచ్చే ఏడాదిలోనే సెకండ్ పార్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇక మంచి కాన్సెప్ట్లతో సినిమాలు వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందన దక్కడం చూస్తూనే ఉంటాం. కనుక దేవరా సైతం ఓ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమనే చెప్పుకోవచ్చు.